అందరికీ నమస్కారం. నేను డిసెంబర్ 6వ తారీఖున స్వాములు జర భద్రం అని చెప్పి ఒక వీడియో పెట్టాను. అప్పటికి ఇంత పెద్ద రద్దీ లేదు శబరిమలలో. అయినా సరే అక్కడ పరిస్థితులు చూసి నేను ఒక వీడియో చేసి పెట్టాను. అది మీకు కింద కామెంట్లో ఇస్తాను, చూడండి. దానికి చాలామంది స్వాములు, భక్తులు రకరకాల కామెంట్లు చేశారు. నువ్వు 28 సార్లు 29 సార్లు వెళ్ళావు కదా, నీకు ఇదే నేర్చుకున్నావా, నీకు ఇదే నేర్పాడా అయ్యప్ప అని చెప్పి వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, ఏదైనా అనొచ్చు, స్వాములు కదా. కాకపోతే ఏంటంటే నేను పెట్టిన 10 రోజులకి ఇప్పుడు అక్కడ తీవ్రత ఎలాగ ఉందంటే, మనిషి కూడా అంటుకుపోయి వెళ్తున్నారు. ఇది మీరు ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా కానీ చూడండి, దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అంటే వేరే తప్పు కానీ కాదు, స్వాములు సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు రాకండి, పంబ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నారు. 18 గంటలు 20 గంటలు పెడుతుంది. ప్రయాణానికి రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. అందరూ డబ్బున వాళ్ళు ఉండరు కదా, అప్పటికప్పుడు ఫ్లైట్ మార్చుకోవాలన్నా. అప్పటికప్పుడు ఫ్లైట్ అంటే ఎన్ని వేల రూపాయలు ఉంటుందో తెలుసు కదా. ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ, ట్రైన్ టికెట్లు అయితే దొరకవు. ఫ్లైట్ అనుకో చాలా విపరీతమైన కాస్ట్ ఉంటుంది. 20,000 25,000 రూపాయలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రావాలంటే. ఇక్కడ ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టాడు, వ్యవస్థలు దారి తప్పాయి, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, దేవస్థాన బోర్డు తప్పుడు అడుగులు వేసింది, తన భక్తులు కాపాడుకోవటానికి మణికంఠుడే ఏదో ఒక రూపంలో రావాలి, తన భక్తుల కష్టాలు తీర్చాలి. అక్కడ భక్తులు పడే ఇబ్బంది దృశ్యాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. దేవభూమిలో భక్తులు పడుతున్న అవస్థలు చూసి అయినా అక్కడ ప్రజలు మారాలి, లేకపోతే వచ్చే తరాలు మిమ్మల్ని మర్చిపోవు. కృష్ణం వందే జగద్గురం, స్వామి శరణం అయ్యప్ప. అది అంటే చూడండి, తీర్థం అంటారా, దీన్ని ఏమంటారు అసలు? ఎంత రద్దీ ఎప్పుడైనా చూసి కనీ విని ఎరిగా మా మండల పూజకి జ్యోతికి అయితే ఉంటారు. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, మొన్న అంటే నిన్న పేపర్లో పడ్డది, శబరిమలలో భక్తులకు సౌకర్యాలు కల్పించండి, కేంద్ర ప్రభుత్వం తరఫున సాయం చేస్తాం. కేరళ సీఎం పినరయి విజయన్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ప్రతి సంవత్సరం 15 లక్షల నుంచి 20 లక్షల మంది వస్తున్నారు, వాళ్ళకి కొంచెం సౌకర్యాలు కల్పించండి అని చెప్పి. ఇది మళ్ళీ నేను ఈ వీడియో ఈరోజు చేస్తాం, ఎందుకంటే మొన్న నేను చేసినప్పుడు ఒక కామెంట్ ఉంది కదా, చేస్తే వీడు ఏదో చెప్పాడు, ఇన్నిసార్లు వెళ్ళాను అంటున్నాడు, అదంటాడు ఇదంటాడు అని చెప్పి అనుకుంటారు కదా. కాదు, అక్కడ చాలా ఎందుకో అక్కడ పరిస్థితి చూస్తుంటే మాత్రం దారుణంగా ఉందండి. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆ ట్రాక్టర్లు వెళ్ళి దారి ఎందుకో ప్రమాద గట్టికలు మోగిస్తుంది, పైకి అట్టే వెళ్తుంది, కిందకి అట్టే వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి మళ్ళీ ఇది పెడుతున్నాను. మొన్న కామెంట్లు చేశారు కదా, స్వామి 30 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాం, 29 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాం అని. ఆ గురుస్వాములు పెద్దలు, వాళ్ళు స్వాములు, వాళ్ళకు కూడా చెప్పాలి కాబట్టి, బాబు మీకోసం చెప్తున్నానమ్మా, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి అన్ని కూలంకషంగా కంటితో చూసింది కాబట్టి నేను చెప్పాను తప్ప, మీలాగా ఎటకారం పెడబొబ్బలు పెట్టాలని చెప్పి కానీ, అయ్యప్ప స్వామిని ఏదో అపనందలు పాలు చేయాలని కానీ, ఆ ట్రావెన్కోర్ దేవస్థానాన్ని కానీ, లేకపోతే అక్కడ శబరిమల వెళ్ళే భక్తులు కానీ ఏదో కించపరచాలనే కాదు. కొంచెం మాట్లాడే ముందు ఎవడైనా ఏదైనా చెప్తే నువ్వు వెళ్ళి చూసిరా, నీకంతా సరదాగా ఉంటే వెళ్ళి చూసి వచ్చి ఇటు చెప్పిన కరెక్టా కదా. వీడియో లింక్ పెడుతున్నాను, చూడండి. నేను చెప్పింది ఒక అక్షరం దోషం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే అందులో కామెంట్ చేయండి, నేనే ఫోన్ చేస్తాను మీ నెంబర్ పెడితే. అంతేకాని నోటుకు వచ్చింది కదా అని చెప్పి మాట్లాడకూడదు. అయ్యప్ప స్వాములు కాబట్టి మీరు కామెంట్ చేసిన వాళ్ళు అయ్యప్ప స్వాములు ఎంతమంది ఉన్నారో, నానా అయ్యప్పలు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి కొంచెం సంస్కారంగా మాట్లాడతాను, సభ్యతగా మాట్లాడతాను. లేకపోతే నేను బాగా మాట్లాడగల సమర్థుడే, అర్థమైందంటే నేను కూడా అడ్వకేట్నే. నాకు కూడా నోటికి కొంచెం దురుసెక్కువ, అంటే దూలంటే బాగోదు కదా, దురుసెక్కువ కొంచెం. నేను ఇప్పుడు మాలో లేను కదా, నేను మాట్లాడాలంటే
అతి దారుణంగా మాట్లాడగల కామెంట్ చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయమని చెప్పి. స్వాములు అయితే పెద్ద ఏం దిగి రాలేదు. ఆడొక భక్తుడు, ఆడు భక్తి కోసం ఆడు వేసుకుంటున్నాడు. అంతవరకే నా సిద్ధాంతం అదే. అందుకని చెప్పి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కుసంస్కారంగా కాకుండా సంస్కారవంతమైన కామెంట్లు ఉంటే చెయ్యండి. అంతేకాని నోటికి ఏదో వచ్చింది కదా, ఆడేదో చెప్పాడు మనం ఖండించేయాలి. నిన్నెవడు ఖండించమన్నాడు? నువ్వు చూత్తమానే, లేకపోతే పట్టించుకోకు దాన్ని. నువ్వు నా వీడియో అంతా వింటవెందుకు, పూర్తిగా వినకుండా కామెంట్లు చేస్తావెందుకు? కొంచెం సంస్కారవంతంగా ఉండమని గౌరవ స్వాములందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తూ కొంచెం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. చిన్నపిల్లలు తీసుకెళ్ళేటప్పుడు ఆ ట్రాక్టర్లతోని ఆ పంపలోని చాలామంది పిల్లలు కూడా మారిపోతున్నారంట. మీకు ఇంకొక గొప్ప విషయం, గొప్ప విషయం కాదు, సారీ, బాధాకరమైన విషయం మన వీడియోలో చెప్పండి ఏంటంటే, నేను చెప్తానికి కారణం మీరు అందరూ బాధపడతారని చెప్పి చెప్పలేదు. అయ్యప్ప స్వాములు వెళ్తున్నారు, శబరిమల వెళ్ళే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు, ఇన్నిసార్లు నేను వెళ్ళాను కదా వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు, నా కొడుకుని కూడా మనం తీసుకెళ్ళాను అని ఉద్దేశంతో చెప్పలేదు. కానీ ఒక అమ్మాయి స్టిచ్చర్ మీద తీసుకెళ్తారండి. తీసుకెళ్తుంటే ఎందుకో డౌట్ వచ్చింది నాకు. చూసి ఆఖరి వ్యక్తి ఆపాను. ఏమైందంటే, స్వామి శరణమండి అన్నాడు. ఆ అమ్మాయి చనిపోయింది. చిన్నపిల్లలు తీసుకెళ్ళకండి అని చెప్పి అంటున్నాను. వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళకి భక్తి బోధించొద్దు, వాళ్ళేమో హిందూ ధర్మం పాటించొద్దు అని చెప్పి నేనేం చెప్పట్లేదు. అంత మెట్లెక్కుతానికి గుండెలు గసొచ్చేస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి బాధ పెట్టొద్దు అని చెప్పి మాత్రం మొక్కుకుంటున్నాను. ఉంటాను. నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.